హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. విజయంతో ప్లే ఆఫ్ రేస్కి అయితే దూసుకురావడం జరిగింది. ఎలా అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా మన పంజాబ్ కింగ్స్ ఇంకేమైనా ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయా లేవా, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 58లో పంజాబ్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడ్డది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. 60 పరుగుల తేడాతోనే ఆర్సీబీ అయితే ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో వరుస 4 విజయాలతోని మన ఆర్సీబీ అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి 241 భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముఖ్యంగా ఇంత భారీ స్కోర్ చేయడంలో మన విరాట్ కోహ్లీ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. 47 బంతుల్లోనే 92 పరుగులు చేయడం జరిగింది. అతను తోడుగా వచ్చేసరికి రజిత్ పటేరా 23 బంతుల్లోనే 55 పరుగులు, కెమెరాన్ గిన్ వచ్చేసరికి 27 బంతుల్లో 46 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 241 పరుగులు భారీ స్కోర్ చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం 181 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ బ్యాటింగ్లో వచ్చేసరికి పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. రిసో వచ్చేసరికి 61 పరుగులు చేయగా శశాంత్ సింగ్ 31 పరుగులతో రాణించడం జరిగింది. చివరిలో స్వామికరణ్ వచ్చేసరికి 22 పరుగులతో రాణించడం జరిగింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ పైన అయితే 60 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతో పాయింట్ పట్టుకులో చూసుకుంటే ఆర్సీబీ మాత్రమైతే 7వ స్థానంలో అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 5 మ్యాచ్లో గెలిచి 7 మ్యాచ్లో దారుణంగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే నేను మిగిలిన 2 మ్యాచ్ల్లో రన్ రేట్తో గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఎలాగో కూడా చూద్దాం. ఇప్పుడు పాయింట్ టేబుల్లో చూసుకుంటే టాప్ 1లో 16 పాయింట్లతో టాప్ 1లో కొనసాగుతుంది. అదేవిధంగా సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతోని 2వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో 3వ పొజిషన్లో ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి 12 పాయింట్లతో 4వ పొజిషన్లో ఉండడం జరిగింది. అయితే ఈ జట్లకు మాత్రమైతే కొంచెం ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కేకేఆర్కు అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్కి మాత్రమైతే 100% అయితే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఆ 2 జట్లకి ఇంకా 3 మ్యాచ్లు ఉండడం జరిగింది. 3 మ్యాచ్లు ఒక మ్యాచ్కి వెళ్తే వాళ్ళు ప్లే ఆఫ్ చేరుతుంది. 2 స్థానాలు అయితే ఫిక్స్ అయిపోయినట్లే. మిగిలిన 2 స్థానాల కోసం 5 జట్లు అయితే గట్టి పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్, సిఎస్కే, డీసీ, ఎల్ఎస్జీ, ఆర్సీబీ మధ్య పోటీ అయితే గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్కి వెళ్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ 4th పొజిషన్లో అయినా కానీ 3rd పొజిషన్లో, ఎందుకంటే మెరుగైన రన్ రేట్ ఉండడం జరిగింది ఎస్ఆర్హెచ్కు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఇంకా 3 మ్యాచ్లు ఆడనుంది. 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి చెన్నై సూపర్ కింగ్ కూడా. చెన్నై సూపర్ కింగ్ రన్ రేట్ కూడా అద్భుతంగానే ఉండడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా 2 మ్యాచ్లు ఆడుంది. 2 మ్యాచ్లో గెలిచినా కానీ మెరుగైన రన్ రేట్ లేదు ఢిల్లీ క్యాపిటల్కి మాత్రమైతే. ప్లే ఆఫ్ వెళ్ళడం కష్టం. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్స్ కూడా సేమ్ పొజిషనే అని. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా కానీ 16 పాయింట్లతోటి మన ప్లే ఆఫ్కి వెళ్ళడం చాలా కష్టం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ 2 జట్లయితే ప్లే ఆఫ్కి వెళ్ళదు. అదేవిధంగా ఆర్సీబీ విషయానికి వచ్చినట్లయితే మిగిలిన 2 మ్యాచ్ల్లో మంచి రన్ రేట్తో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టాప్ పొజిషన్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ వరుస మ్యాచ్లో ఓడిపోతే మన ఆర్సీబీకి అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఆర్సీబీ కూడా తర్వాత జరగబోయే 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. మంచి రన్ రేట్తో గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆర్సీబీకి మాత్రమైతే. అది అలా జరగడం అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ చెన్నై సూపర్ కింగ్ కానీ సూపర్ ఫామ్లో అయితే దూసుకొని పోతున్నాయి. ఇంకా చెన్నై కానీ 3 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఎస్ఆర్హెచ్కు 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్కి వెళ్తే ప్లే ఆఫ్ చేరుతుంది. చెన్నై 2 మ్యాచ్కి వెళ్తే ప్లే ఆఫ్ చేరుతుంది. ఇలాంటి తరుణంలో ఆర్సీబీ మన ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అయితే చూడాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆర్సీబీ మాత్రం అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే చాలా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐపీఎల్ 2024 నుంచి ఇప్పటివరకు అయితే ముంబై ఇండియన్స్ అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మరో జట్టు అయితే అవుట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి తర్వాత పంజాబ్ కింగ్స్ సుధా ఐపీఎల్ 2024 నుంచి అయితే అవుట్ అవ్వడం జరిగింది. ఈ 2 జట్లు అయితే ఐపీఎల్ 2024 నుంచి అవుట్ అవ్వడం జరిగింది.
ప్లే ఆఫ్ రేస్ ఇంకా 2, 3 రోజుల్లో అయితే మనకు ఒక క్లారిటీ రానుంది. అప్పటి వరకైతే 5 జట్ల మధ్యనైతే గట్టి పోటీ ఉందని చెప్పుకోవచ్చు 2 స్థానాల కోసం. మరి 5 జట్లలో ఏవి ప్లే ఆఫ్ చేరుతున్నాయనేది మనమైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.